జనుల పరద్రవ్యంబులను రుచిలింగ మహోద్యోగము చేయు నెమ్మనము దానిని పట్టి వైరాగ్య పాశంబులను పట్టి బిగించి నీ చరణ స్తంభములను కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వరుణ్ణి జోక్యం చేసుకోమని అడగడం శరణాగతి, అది బలహీనత చెప్తారు. రుక్మిణీదేవి చెప్పింది, ఈశ్వర నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఏనీ గుణంబులు కర్ణేంద్రియముల సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార విక్షింపకన్నుల కకిలాబ్ధ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణ సేవ లేపొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామ మేపుద్దు భక్తితో తలవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన అనలేదు, కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాననీ చిత్తచోర అంది. కానీ నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఈ శిశుపాలుడు చేసుకుందాం అనుకుంటున్నాడు నన్ను. కాబట్టి శిశుపాలుడు ఎత్తుకుపోకుండా నువ్వే రా, వచ్చి నన్ను నీదాన్ని చేసుకో, నేను నీదాన్ని కాలేకపోతున్నాను, నువ్వు నన్ను నీదాన్ని చేసేసుకో. వచ్చాడా లేదా? గబగబా వచ్చాడా లేదా? శరణాగతి ఎందు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు ఎప్పుడు నీ బలహీనత చెప్తే. ఎక్కడివ్వలేదు ఈశ్వరుడు అవకాశం? ఇచ్చిన ఇంద్రియములతో శాస్త్రంతో గురువుగారి సహకారంతో సాధన చేసి నువ్వు పైమెట్టెక్కగలిగితే మంచిదే. సాధన చేసి నువ్వు నిలబడలేకపోతే ఆ విషయం ఈశ్వరుడితోటే చెప్పు, జోక్యం చేసుకుంటాడు తప్ప తప్పు చేసి అస్తమానం వెళ్ళి పెద్ద మహాభక్తుల్లా విభూతి రేఖలు పెట్టేసి బొట్టు పెట్టేసి లాల్చీ వేసేసుకుని రుద్రాక్షమాలు వేసేసుకుని మెళ్ళలో మల్లెపూలు దండేసుకుంటే నీకు తెలీదు నేనెవరినో. ఆయనకి బాహ్యాడంబరం కాదు కావలసింది, నువ్వు లోపల ఏమై ఉన్నావు, అది భక్తి అన్న మాటకు అర్థం. వాడు ఉన్నాడు అన్న విశ్వాసం, వాడు ఉన్నాడు చూస్తున్నాడు కాబట్టి నేను వాడు చెప్పినట్టు బ్రతుకుతున్నానా లేదా. వాడు చెప్పినట్టు అన్నప్పుడు వాడు చెప్పినవన్నీ మాకు ఎక్కడ తెలుస్తాయండి, ఎలా బ్రతకాలో అంటే సమస్త శక్తులు వాడి నుండి వచ్చాయని నువ్వు నమ్మగలిగితే అదొక్కటి చాలు. అప్పుడు నీ ప్రవర్తన తనంత తాను నియంత్రింపబడిపోతుంది అంతే. ఇక దానికి ప్రత్యేకమైన ప్రయత్నం అక్కర్లేదు. ఇది వాడిచ్చినది, మీరు మరొకలా వాడలేరు. ఎంత అవసరంలోనో ఉన్నాడండి మిత్రుడు, ఇవాళ 50,000 రూపాయలు చేతిలో లేకపోతే చచ్చిపోతాడు. ఎందుకంటే అతనికి వైద్యం జరగదు, 5 పైసలు లేవు. నేను బ్యాంకులో ఉద్యోగస్తుడిని. బ్యాంకులో ఓ 2 లక్షల రూపాయలు తీసుకుని కౌంటర్లో కూర్చున్నాను. ఇప్పుడు నా మిత్రుడు 50,000 లేకపోతే మధ్యాహ్నానికి చచ్చిపోతాడని తెలిసిన నేను ఇందులోంచి 50,000 ఇవ్వగలనా? నాది కాదు, నేను ఇవ్వలేను. ఈ శక్తి నాది కాదు, ఈశ్వరుడిది. నీ ఇచ్చ వచ్చినట్టు నువ్వు వినియోగించగలవా? నువ్వు ఒక ఉద్యోగంలో ఉంటేనే అంత భయపడి వాడని వాడివి, పరమేశ్వరుడు ఇచ్చాడన్న నమ్మకం నీకుంటే ఎందుకు వాడతావు? అంటే మీ బోంట్ల గురించి కాదు, మీరు పెద్దలు, మీరు ఇవన్నీ అనుష్ఠిస్తున్నవారే, నాకు నేను హెచ్చరిక చేసుకోవడం. కాబట్టి భక్తి చేత కర్మ నియంత్రింపబడుతుంది, అందుకొచ్చింది భక్తి. అంతేకాని దీపంలో 3 ఒత్తులైనా 2 ఒత్తులైనా ఆవు నెయ్యి పోయినా ఇటు తిప్పనా అటు తిప్పనా ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు? కర్మ కన్నా పైకి ఎదుగు, అప్పుడు పూజ ఆగదు. ఇదంటాడు వివేకానందుడు. పూజా మందిరంలో పూజ చేద్దామనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు. ఏదో ఒకనాడు ఈ విశ్వమంతా నీకు పూజా మందిరము కావాలి, అంతటా పరమేశ్వరుడే కనపడాలి, విశ్వమునకు బదులు విశ్వనాథుడు కనపడాలి, విశ్వమునందు విష్ణువు కనపడాలి. ఆ కనపడడం అన్నది నువ్వు ఎదగడంలో ఉంటుంది. అందుకే అడ్డంగా పుట్టిన వెన్నుపాము నిలువుగా పెరుగుతుంది ఒక్క మనుష్యుడికి. భూమికి అడ్డంగా పుడతాడు కానీ నిలువుగా పెరుగుతాడంటే ఊర్ధముఖ చలనం చేసి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందు. అందుకొరకు కర్మలు ఆచరించు. ఇతర ప్రాణులు ఇలా ఆచరించలేరు. ఇలా ఆచరించిన కర్మలు ఇతపూర్వం బంధనములకు ఉపయోగపడిన కర్మల యొక్క కట్లు వదులైపోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు కర్మని విడిచిపెట్టేటట్టు చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఆయన పెద్ద హెచ్చరిక చేశాడు. ఎన్నడూ కూడా నువ్వు కర్మలు చేయకుండా ఉండడం అనేటటువంటి ఆలోచన నీకు కలగకుండుగాక. మాతే సంగోస్త్వ కర్మణి, నేను కర్మ చెయ్యనన్న మాట నువ్వు అనవద్దు. కర్మలు చెయ్యకుండా ఆగిపోయినంత మాత్రం చేత అసలు నీకు పాపపుణ్యములు అంటకుండా ఉండడం అనేటటువంటిది సంభవము కానీ కాదు. నువ్వేం చెయ్యాలి?
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ విషయాన్ని బాగా నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇది రెండో మార్గం. ఇందులో మీరు ఏ మార్గంలో వెళ్ళినా పరమేశ్వరుడి దగ్గరికే పెడతారు. ఈ ఉపన్యాస వేదికకి రావడానికి 3-4 మార్గాలు ఉండి ఉండవచ్చు. నేను ఓ మార్గంలో వస్తున్నాను. ఏ మార్గంలో వచ్చినా ఇక్కడికే వస్తారు. అలాగే భగవంతుణ్ణి చేరుకోవడానికి కర్మానుష్ఠానమునందు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనిషి బంధనమునకు కారణము రాగము, ద్వేషం. ఇవి రెండు అక్క చెల్లెళ్ళు. నాకు కోరిక ఉందనుకోండి, పక్కన కోపం ఉంటుంది. ఎందుకంటే కోరిక ఉంది, తీరకపోతే కోపం. రెండు పక్క పక్కనే కూర్చుని ఉంటాయి. అవి అవకాశం కోసం ఎదురు చూస్తాయి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇందులో మీరు విషయం గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే షడ్రిపులు అంటారు. ఈ 6 శత్రువులు ఎవరిని ఆధారం చేసుకుని కూర్చుంటారంటే కోరికని ఆధారం చేసుకుని కూర్చుంటారు. కామ, కోరిక అసలు మొదటి శత్రువేది. ఎందుకంటే అది పుట్టగానే తీరకపోతే ఓ కోపం, తీరితే ఓ కోపం. ఎంత చమత్కారంగా ఉంటుందంటే, నే పట్టుకుంటాను ఇవ్వండి అన్నారు అనుకోండి. మీరు ఆయన ఏదో పళ్ళెం పట్టుకున్నాడు, నాకు ఒకసారి ఇవ్వండి అన్నారు. పర్వాలేదు వెళ్ళండి పట్టుకున్నాడు. అలా కాదండి ఒకసారి ఇవ్వండి అన్నారు, పర్వాలేదు వెళ్ళండి అన్నారు. మీకు చటుక్కున కోపం వస్తుంది. ఇమ్మంటే ఇవ్వడేమిటి, పర్వాలేదంటాడేమిటి? అది చాలా చిన్న విషయం. పళ్ళెం మీరు పట్టుకోవడం ఎందుకు, నేను పట్టుకుంటాను లేండి అని వాళ్ళ ఉద్దేశం. పాపం గౌరవంతో. ఏం గౌరవం? అడిగినప్పుడు ఇవ్వండి గౌరవం ఏమిటండి? అడిగినప్పుడు ఇస్తే గౌరవం, కానీ పర్వాలేదు లేండి అని తను పట్టుకుంటే గౌరవం ఏంటండి అంటాడు వీడు. దానికి పరిష్కారం ఏమిటి? పళ్ళెం పట్టుకోవాలన్న కోరిక తీరలేదు కాబట్టి ఏదొచ్చింది? కోపం వచ్చింది. కామ క్రోధశ్చ, కోరికని పట్టుకుని పక్కన ఇంకో శత్రువు ఉంటుంది. లోభశ్చ, ఇది పోతే నాకు శక్తి తగ్గిపోతుందేమో దాచేసుకుంటాను. అది లేకపోతే కోరికలు తీరవేమో, ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే అందుకు దాచుకుంటాడు. లోభశ్చ, కామ క్రోధశ్చ లోభశ్చ. అలాగే కామ క్రోధ లోభ మద, నాకింతుంది అహంకారం, ఇంత ఉంది అనేటప్పటికీ దీంతో నేను ఏదైనా చెయ్యగలను, లోపల ఉన్నది అన్న అహంకారం ఒకటి. మద, మాత్సర్య, వాడికున్నది, వాడంత శక్తివంతుడు, వాడది సాధించుకోగలడు. కోర్కె వైపు నుంచి అసూయ. కోర్కెని అనుసరించి ఈ శత్రువులన్నీ ఉంటాయి. రాగద్వేషములు ప్రధాన కారణములు కర్మయందు చెడిపోవడానికి. అందుకే భగవానుడు అంటాడు, కర్మణ్యేవాధికారస్తే మాపలేషు కదాచన. నువ్వు అసలు ఒక పెద్ద రహస్యాన్ని మరిచిపోయావు జీవితంలో. నీ కర్మకి ఫలితాన్ని నువ్వే ఇవ్వగలిగినా, నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వగలిగినా అసలు నిన్ను పట్టుకునేవాడు ఇంకొకడు లేడు. నేను సత్యనారాయణ వ్రతం చేస్తే నా అనారోగ్యం తగ్గిపోతుంది అంటే నేను వ్రతం చేసేసి అనారోగ్యం పోగొట్టేసుకున్నాను అనుకోండి. ఈశ్వరుడు ఎందుకంటే ఇంకా ఏం చేయాలి, ఆయన చూస్తూ కూర్చోవాలంతే. ఆయన ఓ పెద్ద మిలిక పెట్టాడు. ఆయన అన్నాడు, కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది నేను. ఇప్పుడు కర్మ ఫలితాన్ని ఇస్తుందా, చేసిన కర్మ చేత ప్రీతి చెందిన భగవానుడు ఇవ్వాలా? భగవానుడు ఇవ్వాలి. భగవానుడు ఫలితాన్ని ఎందుకు ఇస్తాడు? కర్మ చేస్తే ఇస్తాడు. కానీ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని నమ్మకం ఉందా? లేదు. భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా ఏమైనా సిద్ధాంతం ఉందా? ఏమంటే నేను అనారోగ్యం తగ్గించమంది కాదండి అడిగాను అంటే, ఏమో ఆ అనారోగ్యం అలా ఉండడమే నీకు శ్రేయోదాయకమేమో, అందుకు అది పెట్టాడేమో. ఎందుచేత అంటే ఒక్కొక్కడికి తీపి ఎక్కువ ఇష్టం, లేదా పళ్ళు అంటే చాలా ఇష్టం. పళ్ళు కనపడ్డాయనుకోండి బ్రహ్మాండంగా తినేస్తాడు. ఆయన ఎడారిలోకి వెళ్ళి కూర్చొనివ్వండి, బోల్డ్ అనే పళ్ళు వస్తాయి. ఆయన దగ్గరికి ఎవడో వస్తాడు, 4 పళ్ళు ఇస్తారు. అది మంచి మంచి పళ్ళు తెచ్చిస్తారు, చాలా ఖరీదు పెట్టుకొని పాపం పట్టుకొచ్చి ఇస్తారు. వాడు ఎన్ని పళ్ళైనా తిని జీర్ణం చేసుకోగలడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎన్ని పళ్ళు వచ్చినా తినేస్తాడు. భగవానుడు ఏం చేస్తాడంటే, వీడికి చాలా పళ్ళు వచ్చేటటువంటి కాలము సంప్రాప్తమవుతోంది, వీడికి గౌరవం కలుగుతుంది, వీడికి చాలామంది పళ్ళు పట్టుకొచ్చి ఇస్తారు, వీడికి జిహ్మచాపల్యం ఉంది, వీడి పళ్ళన్నీ తినేస్తాడు, దాచుకుంటాడు తిందామని, ఎవరికి ఇవ్వడు. అందుకని వీడికి మధుమేహం పెడదాం. పెడితే కళ్ళ ముందు అన్ని పళ్ళుంటే గబుక్కుని తినేస్తానేమో అని ఇచ్చేసుకుంటాడు. ఎలా ఇచ్చినా పళ్ళు ఇచ్చుకున్నాడుగా, ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి వీడికి మంచి చేద్దాం.
ఇప్పుడు ఆయన నారద, ఎందుకు ఇచ్చాడో తుంబుర, నీకేం తెలుసు అసలు సింహ, ఆ మధుమేహాన్ని? నాట్యకారులు, నర్తకీమణుల వివిధ మూర్తుల రూపాలు నెలకొని ఉంటాయి. స్వామి హనుమ ఇస్తుంది తమలపాకుల అన్నది వరుసతో ఎవ్వరికీ తెలియదు. మల్లెపూల హారాలను ఏది మనకి ధరించి శ్రేయోదాయకమో భక్తులకు నేత్రపర్వాన్ని అది కలిగిస్తుంటాడు. ఒక్కొక్కసారి ఇది ఇలా ఎందుకు వచ్చిందనుకుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది కదా అలా రావడమే మంచిది. వాంఛితార్థ ప్రదాయిని, అడిగినవన్నీ ఇవ్వడం, ఏది మనకి ఉపయుక్తమో అది ఇస్తాడు. భగవంతుడు అమ్మలాంటి వాడు. అందుకే భగవంతుని యొక్క చర్యల యందు కాఠిన్యం ఉండదు. హనుమాన్ మందిరానికి సమీపాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకైన నాగదేవుని శిలామూర్తి అలరారుతుంటుంది. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తులు నమస్కరించి భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేక పర్వదినాలలో స్వామి నాగేంద్రునికి విశేషార్చనలు నిర్వహిస్తారు. వందే శక్తిధరం శివాత్మతనయం అంటూ భక్తులు కీర్తిస్తారు. నాన్నగారు వాళ్ళ ఆఫీసులో ఎవరికో పట్టుకెళ్ళి ఇవ్వాలన్నాడు. మళ్ళీ అస్తమానం ఎక్కడ చేస్తాను రా, నువ్వు పప్పు అంతా వంట చేస్తాను, అప్పటికి నీకు కొద్దిగా వేశానుగా, వద్దులే. నిజంగా అందుకే అమ్మ దాచింది. అమ్మకి తెలుసు వాడు ఎక్కువ తింటే వాడికి దగ్గు వస్తుంది, 10 రోజులు తగ్గదు, వేడి చేస్తుంది. అందుకని 2 చెంచాలే వేసి పెట్టింది. పెట్టకపోవడంలో ప్రేమ ఉంది, పెట్టడంలో ప్రేమ. వరాల తల్లి ఆది పరాశక్తి శ్రీ పెద్దమ్మ తల్లి పసుపు మేని ఛాయతో విశాల నేత్రద్వయంతో బంతిపూల హారాన్ని ధరించి పంచపడగల నాగశేషు ఆభరణంతో దర్శనమిస్తుంది. చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ధరించి నేత్రపర్వంగా కానవస్తుంది. సకల సృష్టిని నడిపించే ఆది పరాశక్తికి అభిముఖంగా అమ్మవారి సింహవాహనం నెలకొని ఉంటుంది. సింహవాహనానికి సమీపాన ఆలయ ఆవరణలో అమ్మవారికి ఎదురుగా కూర్మం అంటే తాబేలు ఉంటుంది. భక్తులు వరుసగా నిలబడి అమ్మవారికి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ ఆలయంలో కొలువైన గంగాధరుడికి జలం అంటే, జలాభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేక ప్రియుడైన ఆ శంకరుడికి పంచామృతాలతో హరిద్ర కుంకుమోదకాలతో జరిగే అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. ఈ అభిషేక దృశ్యం వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. కేశవల్లి శ్రీ శివకేశవనాథ స్వామి ఆలయ పరిసరాల్లో కొలువైన పరమేశ్వరునికి జరిగే అభిషేకాలు నయన మనోహరంగా గోచరమవుతాయి. పర్వదినాలు ఇతర విశేష సందర్భాలలో పరమేశ్వరునికి నయన సమ్మోహనంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. శుద్ధోదకం, హరిద్రోదకం, గోక్షీరం, కుంకుమోదకాలతో సాగే ఈ అభిషేక ఘట్టం వీక్షించిన వారికి సర్వకార్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అభిషేకానంతరం భస్మ సుగంధాది లేపనాలను అడిగి సంపూర్ణ పుష్పాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కేశపల్లిలో కొలువు తీరిన శ్రీ శివకేశవనాథ స్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా ఆరాధనా కైంకర్యాలు నిర్వహిస్తారు. మహిళా భక్తుల సమక్షంలో కుంకుమార్చనలు, శ్రీరామనామ స్మరణలు, ప్రత్యేకాభిషేకాలు జరుగుతాయి. గోవిందనామ స్మరణ, భజనలు, అర్చనలతో ఈ ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంటుంది. గర్భాలయంలో నెలకొన్న ఉత్సవమూర్తులకు పర్వదినాలలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. జక్రాన్పల్లి మండలం కేశపల్లి గ్రామంలోని శ్రీ శివకేశవ స్వామి ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకున్న భక్తుల మనస్సులు రసప్లావితమవుతాయి. ఆ భగవంతుని అభీష్టంతో భక్తుల సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ హరిహరుల దివ్యాశీస్సులు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. కేశపల్లి శివకేశవ స్వామి ఆలయ విశేషాలను తెలిపించాం కదా. ఆ హరిహరుల వివిధ దేవతామూర్తుల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. ఇది సత్యమని గుర్తెరుగు. నీ సంకల్పము వలన, నీ కర్మ వలన ఫలితము రాదు. నీ సంకల్పము నీవు చేసిన కర్మకి తరతరాల కళతో ముడివేసే చేనేత బంధం. ఇదే ఉత్తరాఖండలో సీతమ్మ. గుజరాత్ లో బంధాని చీరల వస్త్ర ప్రపంచం. వినూత్న పండ్ల మొక్కల సేకరణపై ఎంతో ఆపేక్ష. దక్షిణ కన్నడ నేలపై ఓ ఉద్యాన రైతు మొక్కవోని దీక్ష. సామాన్యుల అసమాన విజయ గీతిక జయహో. ఆదివారం సాయంత్రం 4:10 మీ ఈటీవీ తెలంగాణలో. ఏం అడగలేదు. దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా సభకి చైత్ర శ్రీమాన్ యమ్మాతః పూజః పుష్పితకామనః గతాధ్యాయనాలస్య పర్వమే పునః. ఇది చైత్ర మాసం, శుభప్రదమైనటువంటి కాలం. ఎన్నికల భారతం ప్రతిరోజు రాత్రి 10:30 గంటలకు మీ ఈటీవీ తెలంగాణ
మీకెవరికైనా అభ్యంతరమా అని అడిగాడు. పొద్దున్న లేచిన దగ్గర ఖాళీగా అటు ఇటు తిరుగుతుంటావు. నెలలో అడగకముందే అకౌంట్లో డబ్బులు పడతాయి. నువ్వు చదివే చదువు లక్షల లక్షలు పెట్టి మేనేజ్మెంట్ లో సీట్ ఉంటే ఇప్పుడు ఇలా వాడరా నువ్వు? రెండు కొంచెం సిగ్గుంటే మీ నాన్న చేసిన అతిగా ఫీల్ అవుతారు. అరే నీకు తెలియదురా మా నాన్న గురించి, చూసి షాక్ అవుతాను. ఏందిరా ఇంత యాటిట్యూడ్ రా మీ నాన్నకంటూ. ప్రయాణించి యువరాజుగా వస్తారా చూడాలని ఎదురు చూస్తున్నాం. వెంటనే చేయి పట్టాభిషేకం, రేపే పట్టాభిషేకం. రాముణ్ణి పిలిచాడు, గబగబా వచ్చాడు, చేతులు కట్టుకున్నాడు, నిలబడ్డాడు, తండ్రికి అభివాదం చేశాడు. తండ్రి ఏమి ఆజ్ఞ? రేపు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం. ఈ మాట మీ మామగారికి చెప్పవద్దు. తమ్ముడు భరతుడికి తెలియక్కర్లేదు. భక్త జనోద్ధరణే ధ్యేయంగా లక్ష్మీనారాయణుడు నానావిధ రూపాలలో పలు రూపాలలో అభివ్యక్తమయ్యాడు. అద్భుతమైన అమేయమైన వైకుంఠ నారాయణుడు చెన్నకేశవ స్వామిగా ఆవిష్కారమయ్యాడు. భక్తుల్ని సులభంగా అనుగ్రహించే ఈ స్వామి రూపం ప్రకాశం జిల్లా దావగూడూరు గ్రామంలో నెలకొంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శోకతప్తుడై ఆ రాత్రి ఎన్ని మాటలు మూర్ఛపోయాడో కైకమ్మ వరాల. కళ్ళు మాచిపోయి చుట్టూ విరబోసుకుని ఆసనం మీద కూర్చుని. ప్రకాశం జిల్లాలో ఉన్న అతి పురాతన విష్ణు ఆలయాలలో దావగూడూరు కూడా ఒకటి. ఈ క్షేత్రంలో నెలకొన్న చెన్నకేశవ స్వామి ప్రసన్న చెన్నకేశవ స్వామిగా ప్రసిద్ధుడు. పంచాంతస్తులతో పంచ కలశాలతో మహారాజ గోపురం ఆలయ ప్రాంగణం ముంగిట ధీర గంభీరంగా విరసిల్లుతుంటుంది. గోపురంపై ఉన్న పలు శిల్పాకృతులు ఆకట్టుకుంటాయి. మీ నాన్నగారు వరాలిచ్చారు. మీ నాన్నగారికి మనసులో అనుమానం ఉంది. ఆ వరము నిజం కావాలంటే శివకేశవ సన్నిధిగా హరిహర సన్నిధానంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఒకే లోగిలిలో పలు దేవతామూర్తులున్న నెలవుగా ఈ సన్నిధి వినుతికెక్కింది. అర్చన ప్రియుడు, అలంకార ప్రియుడైన స్వామి దావగూడూరు గ్రామానికి అతిథిగా విచ్చేసి ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారని ప్రతీతి. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనది. అయితే కొందరు భక్తుల సహకారంతో ఆలయాన్ని ఇటీవల అభివృద్ధి చేసి సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు దావగూడూరు సమీపంలోని కొండేపి దగ్గరలోని జూటూరుమిట్ట అనే గ్రామంలో చెన్నకేశవ స్వామికి నిత్య పూజాది కైంకర్యాలు జరిగేవి. అయితే అనివార్య కారణాల వల్ల స్వామివారికి పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయట. దాంతో ఓ భక్తుడికి స్వప్నంలో స్వామి గోచరమై తన ఉనికిని తెలియపరిచి అతని స్వగ్రామంలో తనని ప్రతిష్ఠించమని ఆదేశించాడని చెబుతారు. దాంతో గ్రామస్తులందరూ సమైక్యంగా భక్తిపూర్వకంగా శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామిని దావగూడూరుకు తోడ్కొని వచ్చారట. గర్భాలయంలో చెన్నకేశవ స్వామి ఇరు దేవేరులతో సర్వాలంకార శోభితంగా అలరారుతుంటారు. స్థానక భంగిమలో ముగ్గురు మూర్తులు ముగ్ధ మోహనంగా తేజరిల్లుతారు. కిరీటాది అలంకారాలతో నానావిధ ఆభరణాలతో పుష్పమాలికలతో జగన్మోహనకరంగా చెన్నకేశవుడు భాసిల్లుతాడు. మిసిమి చెందిన పసిడి ఛాయల సౌందర్యం అతిశయించగా పుష్పమాలికల గుబాళింపుతో పుష్పహాసుడు పరవశాత్మకంగా దర్శనమిస్తాడు. బంతులు చేమంతుల మాలికలతో పుష్పాల వర్ణం సువర్ణ కాంతి ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టుగా బంగారు కొండల బ్రహ్మాండ నాయకుడు ఇరు దేవేరులతో భక్తాభీష్ట వరదాయకుడై ఆకట్టుకుంటాడు. నాన్నగారికి ఇవాళ కూడా నన్ను అరణ్యవాసానికి పంపించాలనుందా, యమరాజ్యానికి అభిషేకం చేయాలనుందా? తులసీ ప్రియుడైన గోవిందుడికి త్రికాలంలో తులసీ దళాలతో అర్చనలు జరుపుతారు. ప్రతి శనివారం, ప్రతి ఏకాదశి, పౌర్ణమి తిథులు, శ్రవణ నక్షత్రం రోజున ప్రసన్న చెన్నకేశవ స్వామికి విశేష పూజాధికారులను నిర్వహిస్తారు. నువ్వు తండ్రి మీద ఎందుకురా యుద్ధం చేస్తావు? ఆయన దోషమే ఉంది. ఈశ్వరుడు కంటి ముందు కనపడరా? ఫలితం స్వామి మూలవరుల సమక్షంలో ఉత్సవ బేరాలుంటాయి. శంఖ చక్రాలను ధరించి అభయవరద ముద్రలతో చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారు. కేశవుడంటే క్లేశాలను తొలగించేవాడు. బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడిగా, నియామకుడిగా కేశవుడు ప్రతీతి. తిరునామం శంఖ చక్రాలతో అభయాన్ని, వరాలను అనుగ్రహించే
దేవదేవుడే కేశవుడు. అలాంటి పురుషోత్తముడు పుంసా మోహన రూపుడు చెన్నకేశవ స్వామిగా ఇక్కడ కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కర్మ చెయ్యను, పరమశ్రద్ధతో కర్మ చేస్తాను. కానీ కర్మ వల్ల ఫలితం వస్తుందా? ఈశ్వరానుగ్రహం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చింది సంతోషం, ప్రసాదం. రాలేదు, ప్రసాదం. అందుకే ఒకప్పుడు భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నిష్కామ కర్మ, ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ కామం లేకుండా కర్మ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటని అడిగాడు. ఆయన ఏం మాట్లాడలేదు అన్నాడు. ఆయన మౌనయోగి, ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయనతో వెళ్ళాడు. ఆయన ఓ కత్తి తెమ్మని ఓ కర్ర ఒకటి నరికాడు. నరికి దానికి ఉన్న తొక్క అంతా తీస్తున్నారు. ఏమిటి రమ్మన్నారు, జవాబు చెప్పరు. అలా చూస్తూ కూర్చున్నాడు అతను. ఆ తొక్కంతా తీసేసి దానికి ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు మొదట్లో ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. అవన్నీ జాగ్రత్తగా చెక్కేశారు. ఇప్పుడు కర్ర తెల్లగా నున్నగా తయారైంది. రెండు వైపులా సమానంగా నరికి ఓ రాయి మీద పెట్టి అరగదీశారు. చక్కగా అందంగా తయారయ్యాయి రెండు వైపులా కూడా. ఇప్పుడు ఆ కర్ర పట్టుకుని అటు ఇటు తిప్పి చూశారు. ఎంత అందంగా ఉందో తెల్లటి కర్ర. అది తీసి అతనికి ఇచ్చి వెళ్ళన్నాడు. వాడు తెల్లబోయాడు. నేను అడిగింది ఏమిటి, మీరు ఇచ్చింది ఏమిటి అన్నాడు. ఇదే నిష్కామ కర్మ అంటే. ఇంత కర్ర చెక్కడం కర్మ, ఏ కోరిక లేకుండా చెక్కి నీకు ఇచ్చేయడం నిష్కామ కర్మ. అంటే భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు తప్ప మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వదన్న సత్యాన్ని మొదట అంగీకరించి కర్మ చేసిన వాడెవరో వాడు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు. అవి కర్మబంధనములను విడతీసేస్తాయి. అందుకే మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మని. కర్మలను మానవద్దు, కానీ కర్మ ఫలితం నీ చేతిలో లేదన్న సత్యాన్ని గుర్తుపెట్టుకో. తప్ప ప్రతిదానికి ఇది అయిపోతుందని అనకు. కర్మ చేస్తున్నానా లేదా, దానికి తగిన పని నేను చేస్తున్నాను, అంతవరకు నేను అధికారిని. అది చెయ్యడం వరకే. దానికి ఫలితం ఈశ్వరానుగ్రహం, ఆయన ఇవ్వవలసిన వాడు, అంతే, అంతవరకే. అలా సత్యాన్ని జీర్ణం చేసుకోగలిగితే సంగము లేకుండా కర్మ చేస్తాడు. సంగము లేని కర్మ అన్న మాటకు అర్థం ఏమిటి? అసలు అది కుదురుతుందా లోకంలో? ఎలా చెప్పాడు గీతాచార్యుడు? సంగము లేకుండా కర్మ అంటే నేను చేస్తున్నాను అన్న భావన కానీ, లేకపోతే దానికి నువ్వు ఫలితం వస్తుందన్న భావన కానీ ఏమీ లేకుండా కర్మ చెయ్యాలి. అసలు అలా ఎవరు చేయగలరండి? అది సాధ్యం. అది రెండు కారణముల చేత సాధ్యం. అది కర్మ చేసేటప్పుడు పట్టుకోవలసినటువంటి ఉడుపు. ఒకటి కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. రాముడు ఎలా అంగీకరించాడో రామాయణంలో అలా అంగీకరించగలగాలి. అందుకు రామాయణం పారాయణ గ్రంథమైంది. రెండు, కర్తవ్యత బుద్ధి జీవితంలో అలవాటు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.